కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరాభవన్లో. అయినా మర్చిపోలా. నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయావు. కానీ నాకు తెలిసి, అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు, నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే 40 ఏళ్ళ నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం, సైకిల్లో తిరిగాం, రిక్షాలో పోయాం, ఇద్దరం పోయాం. 3 సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే నేను చూడలే, ఇంకా నేను బతుకుండగా చూడలేనేమో నాకు తెలియదు. అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రూరల్ నియోజకవర్గం ఆయనదే. అది గట్టిగా చెప్పగలను. ఎందుకంటే 2011లోనూ 12 మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆయనకి నాకు ఆ రోజు పెద్ద సంబంధాలు లేవు. లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించాడు. అతను ఊరిని తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన. మీరు ఇట్లా అనుకుంటానండి, మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారు అనుకుంటున్నారు, రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరని మీరు అనుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి చూడండి, రేపు మీరు అనుకున్నది జరగదు, అతను గెలుస్తాడు, గెలిచి తీరుతాడు అని మాట్లాడిన వ్యక్తిని 2-3 దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులోనే. నాకేం భయం లేదు, ఉండింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా. అది నేను చెప్పకుండా ఆయన తెలిసింది. నాకు ఫోన్ చేసి థ్యాంక్ చెప్పాడు. నీ గురించి నేను చెప్పలేదు శ్రీధర్, పని చేసే వ్యక్తి, రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నేను ఆశీర్వదించాలని ఆనాడు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కష్టం, ఆయన ఊరిని ఎమ్మెల్యే కాల, ఆయన పడిన కష్టం, ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు, ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఆయన ఊరినే కాల, అనేక కష్టాలు ఉన్నది ఆయన వెనక, చెమట, రక్తం, ఇబ్బందులు. ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేవాడు ఆ రోజుల్లో. ఇలా అతను పైకి వచ్చాడు. ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది. ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలనుంది.